आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुति प्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान्। सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओम स्वस्ति श्री गणेशाय नमः। नमः आपस्तंभाय महर्षये। ఆపస్తంభ మహర్షి రచించినటువంటి ధర్మసూత్రాలను మనం వింటూ ఉన్నాం. ప్రథమ ప్రశ్నలోని 5వ పటలం 15వ ఖండికలో మొదటి సూత్రాన్ని మనం ఇప్పుడు వినబోతున్నాం. మొదటి సూత్రము ఉపాసనే గురూణాం వృద్ధానాం అతిథీనాం హోమే జప్యకర్మణి భోజన ఆచమనే స్వాధ్యాయే చ యజ్ఞోపవీతి స్యాత్ అని ఈ మొదటి సూత్రం. సర్వేషామేవ కర్మణాం శేషభూతం ఆచమనం విధాస్యం తదుపయోగినో విధీనాః. ఈ పంచమ పటలంలోని 15వ ఖండికలో ఆచమనానికి సంబంధించినటువంటి విషయాన్ని బహు విస్తృతంగా చెప్పబోతూ ఉన్నాడు. చెప్పబోయేటువంటి ఈ సూత్రానికి తాత్పర్యాన్ని చెప్పబోయేటువంటి హరదత్తాచార్యుల వారు ఈ సూత్రానికి అవతారిక రాస్తారు. సర్వేషామేవ కర్మణాం శేషభూతం ఆచమనం. అన్ని కర్మలకు మొట్టమొదట చేయవలసింది ఆచమనం. అటువంటి ఆచమనానికి సంబంధించిన విషయాన్ని చెప్పబోతూ దానికి సంబంధించినటువంటి విధులను గురించి చెప్పుతూ ఉన్నాడు అని దీనికి ఈ సూత్రానికి అవతారిక చెప్పి సూత్రాన్ని వ్యాఖ్యానం చేసినాడు హరదత్తాచార్యుల వారు. గురూణాం ఆచార్యాదీనాం అన్యేషాంచ వృద్ధానాం పూజ్యానాం అతిథీనాంచ ఉపాసనే యదా తానుపాస్తే తదా హోమే సాంగే పిత్ర్యాదన్యత్ర జప్యకర్మణి జపక్రియాయాం భోజన ఆచమనయోశ్చ స్వాధ్యాయ అధ్యయనే చ యజ్ఞోపవీతి స్యాత్ యజ్ఞోపవీతి భవేత్ అని ఈ సూత్రానికి అర్థం చెప్పినాడు. అంటే తాత్పర్యం ఏమిటి అంటే ఆచార్యులను వేరే ఇతరులైనటువంటి వృద్ధులను అతిథులను ఉపాసించే సమయంలో అదేవిధంగా హోమానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో జపాలకు సంబంధించినటువంటి కర్మానుష్ఠానాల్లో భోజనం చేసే సమయంలో అదేవిధంగా ఆచమనం చేసే సమయంలో అదేవిధంగా స్వాధ్యాయాధ్యయన సమయంలో ఈ చెప్పినటువంటి అన్ని సమయాల్లో కూడా యజ్ఞోపవీతి అయి ఉండాలి. ఎవడైతే ఈ చెప్పినటువంటి కర్మలను ఆచరిస్తూ ఉంటాడో అటువంటి వాడు యజ్ఞోపవీతి అయి ఉండాలి. యజ్ఞోపవీతి అయి ఉండడం అంటే ఏమిటి అనంటే ఇక్కడ బ్రాహ్మణ వాక్యాన్ని ఉట్టంకిస్తూ ఉన్నాడు. దక్షిణం బాహుముద్ధరతే వధత్తే సవ్యమితి యజ్ఞోపవీతం ఇది బ్రాహ్మణం. దక్షిణం బాహుముద్ధరతే అవధత్తే సవ్యమితి యజ్ఞోపవీతం అని మనకు యజుర్వేదంలోని ఆరణ్యక భాగంలో ఈ బ్రాహ్మణ వాక్యం కనబడుతుంది. దక్షిణం బాహుముద్ధరతే. సాయణాచార్యుల వారు దీనికి భాష్యాన్ని రాస్తూ దక్షిణం బాహుం ఊర్ధ్వం ధృత్వా సవ్యే బాహు లంబమానే సతి యద్వేష్టనం తద్యజ్ఞోపవీతం. ఈ శృతి
మనకేం చెప్పుతున్నది అని అంటే యజ్ఞోపవీతం, ఉపవీతము, నివీతము, అపసవ్యము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి లక్షణాలను చెప్పుతూ ఉన్నది. దక్షిణం బాహం, కుడి చేయిని పైకెత్తి, సవ్యబాహు యందు, ఎడమ భుజము యందు ఉత్తరీయాన్ని వేసి వేళ్లాడదీస్తూ ఉన్నటువంటి ఏ స్థితి గలదో దాన్ని యజ్ఞోపవీతం అని అంటారు. సామాన్యంగా అన్ని సమయాల్లో ఈ యజ్ఞోపవీతాకారంలోనే మనం ఉంటూ ఉంటాము. దీనికి సంబంధించిన విపరీతము, ఏతదేవ విపరీతం సవ్యబాహోరూర్ధ్వం ధారణం దక్షిణబాహోర్లంబమానం చేత్ భవతి తదా వేష్టనం ప్రాచీనావీతం. ఉపవీతం అంటే ఇప్పటిదాకా చెప్పినాడు లక్షణాన్ని. ప్రాచీనావీతము అని అంటే కుడి భుజము పైన ఉత్తరీయాన్ని వేసుకొని ఎడమ భుజం కింద నుండి తీసినట్టయితే అది ప్రాచీనావీతము అనే పేరుతో పిలువబడుతుంది. బాహ్వోరుభయోరపి అధోలంబమానయోహో అంశద్వయే యద్వేష్టనం తత్ సంవీతం. నివీతము అనంటే రెండు బాహులపైన వేసుకొని వేళ్లాడేట్టుగా వేసుకున్నటువంటి ఏ ఉత్తరీయం గలదో మాలవలె దాన్ని నివీతము అనే పేరుతో పిలుస్తారు. సంవీతం తదేతన్ మానుషం మనుష్యాణం ఋషీణాం యజ్ఞోపవీతం దేవానాం యథావా ప్రాచీనావీతం పితృణాం. ప్రాచీనావీతం పితరులకు, యజ్ఞోపవీతం దేవతలకు, ఉపవీతం నివీతం మనుష్యాణం ఋషీణాం అని ఈ శృతికి సాయణ ఆచార్యుల వారు భాష్యాన్ని చెప్పినారు. వాససో అసంభవే, ఒకవేళ వస్త్రమే గనక లేకపోయినట్టయితే ఆపస్తంభ మహర్షుల వారు ముందటి ఖండికల్లో అపివా సూత్రమేవోపవీతార్థం అనే మాటను చెప్పబోతూ ఉన్నారు. ఒకవేళ వస్త్రమే కనుక లేకపోయినట్టయితే యజ్ఞోపవీతమునే ఉపవీతార్థముగా ఇంకొక దాన్ని ధరించాలి అనే విషయాన్ని చెప్పబోతాడు. అది అప్పుడు మనం వివరించుకోవాలి. తాను చెప్పినటువంటి ఈ మాటకు అంటే గురువుల యొక్క ఉపాసన, వృద్ధులను ఉపాసించే సమయంలో, అతిథులను మొదలైనటువంటి వాళ్ళను ఉపాసించే సమయంలో, ఆచమనం చేసే సమయంలో కూడా ఉపవీతాకారంలో ఉండాలి అన్నటువంటి ఈ మాటకు కేవలం ఒక శృతి ప్రమాణమే కాకుండా స్మృతులు కూడా ప్రమాణములై ఉన్నాయి అని మనుస్మృతిని ఉట్టంకించినాడు హరదత్తాచార్యుల వారు. కార్పాసముపవీతం స్యాత్ విప్రస్యోర్ధ్వవృతం త్రివృతు అని. ఉద్ధృతే దక్షిణే పాణౌ ఉపవీత్యుచ్యతే బుధైః అని మనకు ఈ శ్లోకాన్ని ఉట్టంకించి సూచించినాడు. మనుస్మృతిలో 2వ అధ్యాయంలో 63వ శ్లోకం ఇది. ఉద్ధృతే దక్షిణే పాణౌ ఉపవీత్యుచ్యతే ద్విజః సవ్యే ప్రాచీన ఆవీతి నివీతి కంఠసజ్జనే. ఇక్కడ కుల్లూక భట్టాచార్యుల వారు వ్యాఖ్యానాన్ని రాస్తూ అవతారిక ఈ శ్లోకానికి చెప్పుతూ ఉన్నారు. ఆచమనాంగతాం ఉపవీతస్య దర్శయితుం ఉపవీత లక్షణం తతః ప్రసంగేన ప్రాచీనావీతి ఇత్యాది లక్షణం ఆహా. ఆచమనానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేస్తూ దానికి అంగమైనటువంటి ఉపవీతము, ప్రాచీనావీతి మొదలైనటువంటి వాటికి సంబంధించిన లక్షణాలను చెప్పుతూ ఉన్నాడు ఈ శ్లోకంలో అన్నాడు. దక్షిణే పాణౌ ఉద్ధృతే వామస్కంధస్థితే దక్షిణస్కంధావలంబే యజ్ఞసూత్రే వస్త్రే వా ఉపవీతి ద్విజః కథ్యతే. ఇప్పటిదాకా మనం శృతిలో చెప్పుకున్నటువంటి తాత్పర్యమే. వామపాణౌ ఉద్ధృతే
దక్షిణ స్కంధస్థితే ఎడమ చేయిని లేపి కుడి భుజము పైన ఉత్తరీయాన్ని వేసుకొని అది వామస్కంధావలంబనమై ఉన్నప్పుడు ప్రాచీనావీతి అనే పేరుతో పిలుస్తారు. సవ్యే ప్రాచీన ఆవీతీతి ఛందో అనురోధాదుక్తం. మనుస్మృతికారుడు ఈ మాటలను చెప్పి గోభిలుడు ఈ మనుస్మృతి వాక్యానికి ఏమన్నా అనుకూలమైనటువంటి మాటను ఏమన్నాడు అనేది ఉట్టంకించి ఈ కుల్లూక భట్టాచార్యుల వారు దక్షిణ బాహుముద్ధృత్య శిరోవధాయ సవ్యేంసే ప్రతిష్టాపయతి దక్షిణ స్కంధమవలంబనం భవత్యేవం యజ్ఞోపవీతి భవతి. సవ్యం బాహుముద్ధృత్య శిరో అవధాయ దక్షిణేంసే ప్రతిష్టాపయతి సవ్యం కక్షమవలంబ్య భవత్యేవం ప్రాచీనావీతి భవతి. నివీతి కంఠసజ్జన ఇతి శిరోవధాయ దక్షిణపాణ్యాదావప్యనుద్ధృతే కంఠాదేవ సజ్జన రుజుప్రాలంబే యజ్ఞసూత్రే వస్త్రే చ నివీతి భవతి అని మనం ఇదివరకు శృతిలో శృతి ఏ విధమైనటువంటి మాటలను చెప్పినదో దానికి అర్థాన్ని చెప్పుకున్నాము. ఈ మనుస్మృతికి కూడా అదే సమానమైనటువంటి అర్థాన్ని మనం ఇప్పటిదాకా చెప్పినటువంటి వ్యాఖ్యానంలో చూడవచ్చును. అందుకని ఈ మొదటి సూత్ర ఏషు కర్మసు యజ్ఞోపవీత విధానాత్ కాలాంతరే నావశ్యం భావ. ఈ ఉపాసనే గురువునాం అనేటువంటి మొదటి సూత్రాన్ని వివరించి హరదత్తాచార్యుల వారు ఏమంటారు అనంటే, గురువుల యొక్క ఉపాసన, శ్రేష్ఠ వ్యక్తుల యొక్క ఉపాసన, అతిథులను ఉపాసించడము, సన్మానం చేయడము, హోమం చేసే సమయంలో, జపం చేసే సమయంలో, భోజన కాలంలో, ఆచమనం చేసే సమయంలో, ప్రతినిత్యము చేసేటువంటి వేదాధ్యయన సమయంలో ఈ యజ్ఞోపవీతాకారంలో వస్త్రాన్ని ధరించాలి అనే మాటను చెప్పడం వలన వీటిని వదిలి మిగతా సమయాల్లో యజ్ఞోపవీతాకారంగా ఉండాలి వస్త్రము అనేటువంటి నియమం లేదు అని ఈ సూత్రానికి వ్యాఖ్యానాన్ని రాసినారు హరదత్తాచార్యుల వారు. తర్వాత రెండవ సూత్రము భూమిగత స్వప్స్వాచమ్య ప్రయతో భవతి అని. ఆచమనం చేయడము వలన ఆచమనం చేసినటువంటి ఏ వ్యక్తి ఉంటాడో వాడు శుద్ధిని పొందుతాడు. శుద్ధిని పొందగోరినటువంటి వాడి ఆచమనాన్ని చేయాలి. ఆచమనం చేసేటువంటి వాడు నీళ్లను ఎక్కడి నీళ్లను వాడాలి అని ప్రశ్న వేసుకొని భూమిగత స్వప్స్వాచమ్య ప్రయతో భవతి. భూమిగతమైనటువంటి ఏ పృథ్వీగతమైనటువంటి ఏ నీళ్లున్నాయో ఆ నీళ్లు ఆచమనానికి యోగ్యమైనటువంటివి. ఆచమనము చేయడం వలన వానికి ఆ నీళ్ల ద్వారా వానికి శుద్ధత అనేటువంటిది ఏర్పడుతుంది అన్నాడు. ఆపశుద్ధా భూమిగతా వైతృష్ణ్యం యాసు గోర్భవేత్ అవ్యాప్తాశ్చేదమేధ్యేన గంధవర్ణరసాన్వితా అని మనుస్మృతికారుడు ఈ విషయాన్ని తెలియజేసినాడు. గంధవర్ణ రసములతో కూడుకోనున్నటువంటి నేలపైన ఉన్నటువంటి నీళ్లున్నాయో ఆ నీళ్లు ఆచమనానికి యోగ్యమైనటువంటివి. ఆ నీళ్లను ఆచమనం చేయడం వలన ఆచమనం చేసినటువంటి వాడు శుద్ధుడవుతాడు, పవిత్రుడవుతాడు అనే విషయాన్ని ఈ సూత్రంలో చెప్పినారు. ఏవం భూతదోషరహితాసు అప్సు ఆచమ్య ప్రయతో భవతి ప్రాయత్యార్థం ఆచమనం భూమిగతాస్వప్సు కర్తవ్యమితి. శుద్ధి కోరుకునేటువంటి వాడు నేలపైన ఉన్నటువంటి నీళ్లతో ఆచమనాన్ని చేయాలి అనేటువంటి విషయము ఈ సూత్రంలో చెప్పబడ్డది. మూడవ సూత్రము యం వా ప్రయత ఆచమయేత్. ఎవడైతే శుద్ధిని కోరాలి అని అనుకుంటూ ఉన్నాడో అటువంటి వాడు ఆచమనం చేయడం వలన శుద్ధిని పొందుతాడు అని చెప్పి నేలపైన ఉన్నటువంటి నీళ్లను ఆచమనం చేయడం వలన వానికి శుద్ధత ఏర్పడుతుంది అని రెండవ సూత్రంలో చెప్పిన తర్వాత
ఇప్పుడు మూడవ సూత్రంలో ఏమంటున్నారు అంటే యం వా ప్రయతో అన్యః ఆచమయేత్ సోపి ప్రయతో భవతి. ఆచమనం చేయడం వలన శుద్ధతను పొందే ఇంకొక ఉపాయాన్ని చెప్పుతూ ఉన్నాడు. ఎవడైతే శుద్ధి కావాలి అని కోరుకుంటాడో అటువంటి వానికి వేరే ఇతరుడు ఆచమనము చేయించినప్పుడు, ఆచమనం చేసిన వాడు ఇతరుని ద్వారా, ఇతరుడు నీళ్లను వేయడం వలన ఆచమనం చేసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు తప్పకుండా శుద్ధిని పొందుతాడు అని చెప్పినాడు. సర్వథా స్వయం వామహస్త ఆవర్జితాభి అద్భి ఆచమనం నభవతి. వేరే ఇతరుడు నీళ్లు పోయడం వలన ఎడమ చేయి నుండి నీళ్లు పోసుకోవలసినటువంటి యొక్క అవసరం ఉండదు. అందుకని ఎదుటివాడు నీళ్లు ఇవ్వగా శుద్ధిని కోరేటువంటి వాడు ఆచమనం చేయడం వలన వానికి శుద్ధత ఏర్పడుతుంది అని ఈ విధంగా చెప్పినారు. ఏతేన హరదత్తాచార్యుల వారు ఏమంటున్నారు అనంటే ఏతేన శాస్త్రాంతరోక్తం కమండలు ధారణం అపి ఆచార్యస్య అనభిమతం లక్ష్యతే. ఆచార్యస్య అంటే ఆపస్తంభుల వారికి కమండలాన్ని పెట్టుకొని ఆచమనం చేయడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అభిమతంగా కనిపించడం లేదు. ఈ సూత్రాన్ని ఉట్టంకించడం, ఈ సూత్రాన్ని మనకు చెప్పడం వలన ఒకవేళ సంప్రదాయం ఉన్నది, ప్రతిసారి ఆచమనం కావాలి అన్నప్పుడు పక్కవాడు వీనికి నీళ్లను ఇవ్వడం కోసమే సిద్ధంగా ఉండడు, అవకాశం వానికి ఉండదు, అటువంటి వాడు దొరకడు. అట్టి సమయాల్లో మరి వీడికి శుద్ధి ఎట్లా జరగాలి ఆచమనం ద్వారా అనంటే సంప్రదాయ శిష్టులంతా ఏం చేస్తూ ఉన్నారు అంటే ఎడమ చేయితో ఆచమనం చేస్తూ ఉన్నారు. కానీ ఎడమ చేయితో నీళ్లు తీసుకునే సమయంలో, కుడి చేతిలో నీళ్లు పోసుకునే సమయంలో అలాబు పాత్రేణ నారికేళ పాత్రేణ వా స్వయం ఆచమనం ఆచరంతి శిష్టాః అన్నాడు. సొరకాయకు సంబంధించినటువంటి ఎండిపోయినటువంటి చిప్ప లేదా నారికేళ పాత్రేణ, కొబ్బరికి సంబంధించినటువంటి ఏ చిప్ప ఉంటుందో దానితో నీళ్లను కుడి చేతిలో పోసుకొని ఆచమనం చేస్తూ ఉంటారు శిష్టులైనటువంటి వారు అని ఈ సూత్రానికి వ్యాఖ్యానం చేస్తూ హరదత్తాచార్యుల వారు మనకి విషయాన్ని చెప్పినారు. తర్వాత వచ్చేటువంటి సూత్రము 4వది న వర్షధారా స్వాచామేతు. వర్షం పడుతూ ఉంటుంది. వర్షం పడ్డ సమయంలో ఆ నీటి ధారలు ఏదైతే ఉంటాయో నీటి ధారలకు కుడి చేతితో నీళ్లు తీసుకొని ఆచమనాన్ని చేయడానికి వీల్లేదు. నా వర్షధారాసు ఆచామేత్. శుద్ధిని కోరేటువంటి ఏ వ్యక్తి ఉంటాడో అటువంటి వాడు ఆచమనం చేయడానికి వర్షధారల్లో నీళ్లను తీసుకొని ఆచమనం చేయడానికి వీల్లేదు అని. కొంతమంది ఏమంటారు అనంటే ఆచమనం చేయడానికి వీల్లేదు అనే మాటకు అర్థం ఏమిటి అనంటే దాహంతో ఉన్నటువంటి వాడు వర్షధారల్లోని నీళ్లను తాగకూడదు అని కొంతమంది అంటారు. ఇంకా కొంతమంది ఏమంటారు అస్మాదేవ ప్రతిషేధాత్ చిక్యాదిస్థ కరకాదేర్యాధార తత్ర ప్రాయత్యార్థమాచమనం భవతీతి. వర్షధారల్లో ఆచమనం చేయకూడదు అనేటువంటి నిషేధాన్ని చేసినాడు. కానీ ఉట్టిపైన ఒక కుండ లేదా ఒక పాత్రను పెట్టి రంధ్రాన్ని చేసి దాంట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటే అటువంటి నీళ్లను ఆచమనం చేయడం నిషేధం అనే అభిప్రాయాన్ని మాత్రం మనం స్వీకరించడానికి వీల్లేదు. దాన్ని నిషేధించలేదు కదా. అంటే ఉట్టిపైన ఉన్నటువంటి పాత్రలో నుండి జారేటువంటి నీళ్లను ఆచమనం చేయడాన్ని నిషేధించడం లేదు అనే విషయాన్ని గమనించాలి అని కొంతమంది అభిప్రాయాన్ని చెప్పుతూ ఉంటారు అని మనకు ఈ విషయాన్ని చెప్పినారు ఈ సూత్రంలో. ఆ తర్వాత తథా ప్రదరోదకే, తథా ప్రదరోదకే 5వ సూత్రం. భూమే స్వయం దీర్ణ ప్రదేశ ప్రదర. భూమికి తనంతట తాను ఏర్పడ్డటువంటి ఏ గర్తం ఉన్నదో
ఆ ప్రదేశాన్ని ప్రదరము అని అంటారు. అందులో ఉన్నటువంటి ఏ నీళ్లున్నాయో అది భూమిగతమైనటువంటిదే. మొదట ఏమన్నాడు రెండవ సూత్రంలో, ఎవడు శుద్ధిని కాంక్షించినాడో, శుద్ధి కావాలి అని అనుకుంటూ ఉన్నాడో నేలపైన ఉన్నటువంటి నీళ్లను ఆచమనం చేయాలి అని అన్నాడు. భూమి తనంతట తాను విదీర్ణమైన సమయంలో అక్కడ ఉన్నటువంటి గర్తంలో నీళ్లు చేరుకొని ఉన్నట్టయితే ఆ నీళ్లను మాత్రం ఆచమనం చేయడానికి వీల్లేదు. ఆ నీళ్లు వీనికి పవిత్రతను లేదా శుద్ధిని కలిగించేటివి కావు అని నిషేధాన్ని ఈ సూత్రము ద్వారా చెప్పుతూ ఉన్నారు. 6వ సూత్రము తప్తాభిశ్చాకారణాత్. ఆచమనం చేసేటువంటి ఏ నీళ్లున్నాయో ఆ నీళ్లు వేడి నీళ్ళై ఉండకూడదు, వేడి నీళ్లతో ఆచమనం చేయకూడదు అని ఈ సూత్రంలో చెప్పినాడు. అకారణాత్ అనేటువంటి విషయాన్ని ఇందులో ఒకటి ప్రవేశపెట్టినాడు ఈ సూత్రంలో. తప్తాభి అకారణాత్, వేడి నీళ్లను కారణము లేకుండా ఆచమనం చేయడానికి వీల్లేదు అన్నాడు. అకారణాత్ అని అన్నాడు కాబట్టి ఒక్క నీటి చుక్కను నోట్లో వేసుకుంటే జ్వరం వచ్చినటువంటి వానికి ఇబ్బంది బాగా అవుతుంది కాబట్టి జ్వరాదు కారణే సతి న దోషః హరదత్తాచార్యుల వారు అంటారు. జ్వరముతో ఉన్నటువంటి వాడు మాత్రము చల్లటి నీళ్లను ఆచమనం చేయడానికి అవకాశం లేని సమయంలో జ్వరం నిమిత్తముగా ఉన్నప్పుడు మాత్రము అప్పుడు అది దోషం కిందకి లెక్క కాదు. అకారణాత్ అన్నాడు కాబట్టి జ్వరాదవు కారణే సతి నా దోష, తప్త జలమైనప్పటికీ కూడా దోషం కాదు అన్నాడు. తప్తాభిహి వచనాతు శృతశీతాదిభిః అదోష తథా చ ఉష్ణానామేవ ప్రతిషేధ స్మృతిషు ప్రాయో భవతి. సామాన్యంగా స్మృతుల్లో కూడా ఉష్ణమైనటువంటి నీళ్లను ఆచమనం చేయడానికి వీల్లేదు అనేటువంటిది ప్రసిద్ధమై ఉన్నది కాబట్టి కాచినటువంటి నీళ్లు చల్లారినవి అన్న తర్వాత అటువంటి నీళ్లతో ఆచమనం చేయడంలో దోషం లేదు అనే విషయాన్ని ఈ సూత్రంలో మనకు తెలియజేసినారు. 7వ సూత్రము రిక్తపాణిర్వయసః ఉద్యమ్యాప ఉపస్పృశేత్. రిక్తపాణిర్వయసః ఉద్యమ్య అప ఉపస్పృశేత్. చేతులతో పక్షులను వెళ్ళగొట్టినాడు. ఇంటిపైన వాలినవో లేకపోతే తన సమీపానికి రాబోతూ ఉన్నాయో అటువంటి పక్షులను చేతులతో వెళ్ళగొట్టినాడు. రిక్తపాణి వయసః ఉద్యమ్య. ఈ విధంగా పక్షులను ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుండి వెళ్ళగొట్టిన సమయంలో తప్పకుండా అప ఉపస్పృశే తేనైవ పాణిన. ఏ చేతితో వీడు పక్షులను వెళ్ళగొట్టినాడో ఆ చేతితో నీళ్లను ముట్టుకోవాలి. అప ఉపస్పృశేతు, అప ఉపస్పర్శనం, నీళ్లను ఉపస్పర్శనం చేయాలి. ఒకవేళ పక్షులనే గనక కట్టెలు మొదలైనటువంటి వాటితో వెళ్ళగొట్టినాడు అని అంటే నీళ్లను ముట్టుకోవలసినటువంటి అవసరం లేదు అని ఈ సూత్రము ద్వారా మనకు చెప్పినారు. ఆ తర్వాత 8వ సూత్రము శక్తి విషయే న ముహూర్తమప్యప్రయతః స్యాత్. శక్తి విషయే న ముహూర్తమపి అప్రయతః స్యాత్. శక్తౌ సత్యాం ముహూర్తమప్యప్రయతో న స్యాత్. ఆచమనానికి యోగ్యమైనటువంటి నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే మలమూత్ర విసర్జన చేయాలి. మలమూత్ర విసర్జన చేసిన తర్వాత ఆచమనం చేయాలి. కాబట్టి ప్రయాణాదుల్లో ఉన్నాడు, అప్పుడు నీళ్లను చూసి ఆచమన యోగ్యమైనటువంటి నీళ్లు అని మలమూత్ర విసర్జనం చేయాలి. ఆచమన యోగ్య జలం దృష్ట్యైవ మూత్రపురీషాదికం కుర్యాత్. ఒకవేళ అంతవరకు వీడు వేగాన్ని తట్టుకోలేడు అని అనుకున్నప్పుడు తావంతం కాలం వేగం ధారయితుం శక్నుయాత్. శక్తి విషయేన ముహూర్తమప్యప్రయతః స్యాత్ అన్నాడు. సమర్థుడై ఉన్నప్పుడు తప్పకుండా
ఈ నియమాన్ని పాటించాలి అన్నాడు. సామర్థ్యం లేనటువంటి వాని విషయం అది వేరు. కానీ సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రము తట్టుకోగలడు. అటువంటి స్థితి ఓర్చుకునేటువంటి సామర్థ్యం ఉన్నది అన్నప్పుడు మాత్రము వీడు యోగ్యమైనటువంటి ఆచమనం చేసే నీళ్లు ఉన్న సమయంలో మాత్రమే మలమూత్ర విసర్జన చేయాలి అనే విషయాన్ని 8వ సూత్రంలో చెప్పినారు. 9లో నగ్నోవా నా ముహూర్తమపి స్యాదితి సంబధ్యతే. ఎట్టి పరిస్థితుల్లో కూడా నగ్నంగా ఉండడానికి వీల్లేదు. ముహూర్త కాలం కూడా ఒకవేళ వ్రణాదుల వలన కౌపీనాన్ని ఆచ్ఛాదన చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది అన్న సమయంలో మాత్రము దోషం లేదు. కానీ శారీరకమైనటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు దోషం లేదు. కానీ మిగతా సమయాల్లో ఎప్పుడూ కూడా నగ్నంగా ఉండడానికి వీల్లేదు. నాప్సు సతః ప్రయమణం విద్యతే. నాప్సు సతః ప్రయమణం విద్యతే. ఏన ప్రయతో భవతి తత్ ప్రయణం ఆచమనం. ప్రయమణం అనే పదానికి అర్థం ఏం చెప్పినారు అంటే ఆచమనం. అప్సు సతః ప్రయమణం న విద్యతే అని అర్థం. నీళ్లలో ఉంటూ ఆచమనం చేయడానికి వీల్లేదు. జలమధ్యంలో ఉన్నాడు, ఆచమనం చేయడానికి వీల్లేదు అని ఈ సూత్రంలో నిషేధాన్ని చెప్పినాడు. ఉత్తీర్య ఆచామే ఉత్తీర్య త్వాచామేత్. 11వ సూత్రంలో నీళ్ల నుండి బయటికి వచ్చి ఆచమనం చేయాలి అని ఈ విధంగా నదులలో నుండి బయటికి వచ్చినటువంటి వాడి ఆచమనం చేయాలి. నా ప్రోక్షితం ఇంధనం అగ్నావాదధ్యాత్. ఏదో ఒక యజ్ఞం జరుగుతున్నది, ఆ సమయంలో సమిధలను తీసుకువచ్చినారు. తేగానే అట్లానే పెట్టడం పనికిరాదు. ఆ తెచ్చినటువంటి సమిధలను అగ్నిలో పెట్టడానికి నీళ్లు జల్లిన తర్వాతనే వాటిని అగ్నిలో పెట్టేందుకు అవి అర్హతను పొందుతాయి. కాబట్టి అగ్నిలో పెట్టేటువంటి సమిధలను నీళ్లు జల్లి అగ్నిలో పెట్టాలి. నా ప్రోక్షితం ఇంధనం అగ్నావాదధ్యాత్. మూఢస్వస్తరే చ అసంస్పృశన్ అన్యానప్రయతాన్ ప్రయతో మన్యేత. మూఢస్వస్తరే చ అసంస్పృశన్ అన్యానప్రయతాన్ ప్రయతో మన్యేత. 13వ సూత్రం. ఎవరైతే పతిత చాండాలాదులున్నారో అటువంటి వాళ్ళను ముట్టుకున్న సమయంలో ఆచమనాదులు చేయాలి పవిత్రత సంపాదించుకోవడానికి అనే విషయం అందరికీ తెలిసినదే. అపవిత్రులైనటువంటి వాళ్ళతో గనక ఒకవేళ కూర్చున్నట్టయితే కూర్చున్నటువంటి వాడు వాళ్ళను తాకకుండా దూరాన కూర్చున్నాడు అని అన్న తర్వాత వాడు పవిత్రునిగానే ఉన్నట్టుగా భావించాలి. ముట్టుకున్నప్పుడు మాత్రమే దోషము, కానీ ముట్టుకోకుండా దూరాన ఉన్నాడు అని అన్న తర్వాత వాడు పవిత్రునిగానే భావించాలి. మూఢస్వస్తరే అసంస్పృశన్ అన్యాన్ అప్రయతాన్ ప్రయతో మన్యేత. వాడు అశుద్ధుడు, వాడితో ఉన్నాడు, కానీ ముట్టుకోలేదు. ముట్టుకోకుండా దూరాన ఉన్నటువంటి ఏ వ్యక్తి ఉంటాడో వాడు ప్రయతో మన్యేత. వాడు శుద్ధుడే ఉన్నట్టుగా భావించాలి తప్ప నేను అశుద్ధుడను అనేటువంటి భావాన్ని పొందడానికి వీల్లేదు అన్నాడు. తథా తృణకాష్ఠేషు నిఖాతేషు. భూమిపైన ఉన్నటువంటి గడ్డి మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి యందు ఉన్నటువంటి వాడు కూడా
నేను అపవిత్రుడను అనేటువంటి భావాన్ని పొందడానికి వీల్లేదు. తృణకాష్ఠేష్వపి భూమౌ నిఖాతేషు తత్స్పృష్టిన్యాయో నభవతి. వాటి వలన నేను అపవిత్రుడను అనేటువంటి భావాన్ని పొందడానికి వీల్లేదు. గడ్డిలో ఇతరుడెవరో కూర్చొని పోయినాడు, అపవిత్రుడైనటువంటి వాడు. తాను మళ్ళీ ఆ గడ్డిలో కూర్చున్నాడు అని అన్నప్పుడు నేను అపవిత్రుడను అనేటువంటి భావాన్ని పొందే అవసరం లేదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇంకొంతమంది ఏమంటారు అనంటే ప్రోక్ష్యవాస ఉపయోజయేతు. శుద్ధమపి వాస ప్రోక్షైవ ఉపయోజయేత్ వసీత. మనం కట్టుకునేటువంటి ఏ వస్త్రం ఉన్నదో ఆ వస్త్రాన్ని శుద్ధమే అయి ఉన్నప్పటికీ కూడా ఒకసారి నీళ్లు జల్లి ఆ వస్త్రాన్ని ధరించాలి. ఇంకొంతమంది ఏమంటారు అంటే అశుద్ధస్యాపి వాసస ప్రోక్షణమేవ శుద్ధి హేతురితి. అశుద్ధమైనటువంటి వస్త్రము కూడా ధరించేందుకు యోగ్యతను అది పొందాలి అంటే ప్రోక్షణమే ముఖ్యమైనటువంటి కారణమై ఉంటుంది. అందుకని ప్రోక్షించి శుద్ధమైన అశుద్ధమైనటువంటి వస్త్రాన్ని ధరించవచ్చును. ఆ తర్వాత 16వ సూత్రము శునోపహతః సచేలో అవగాహేత. శునోపహతః సచేలో అవగాహేత. శునా ఉపహతః స్పృష్టః యద్యపి చేలం న శునా స్పృష్టం తథాపి సచేలో అవగాహేత. భూమిగతా స్వప్సు స్నాయాత్ నోద్ధృతాతిభిః. ఎంతటి ఈ కాలానికి విచారణీయమైనటువంటి సూత్రం ఇది. ఏమంటున్నారు అనంటే కుక్కను గనుక ఒకవేళ ముట్టుకున్నాడు అనంటే సచేల స్నానం చేయాలి అన్నాడు. కుక్క తనను ముట్టుకున్నది అన్నా, కుక్కను వాడు ముట్టుకున్నాడు అన్నా సచేల స్నానాన్ని చేయాలి. సచేల స్నానము అంటే బట్టలు వేరే ఏ బట్టలను వేసుకొని ఉన్నాడో ఆ బట్టలతో ఇంకొకరిని ముట్టుకోకుండా ఉన్న పళంగా స్నానం చేయాలి. ఆ స్నానం కూడా ఎక్కడ చేయాలి అనంటే భూమిగత స్వప్సు స్నాయాత్. నేలపైన ఉన్నటువంటి నీళ్లలోనే స్నానం చేయాలి. నోద్ధృతాభిః. బొక్కెనతో చేదుకున్నటువంటి నీళ్లతో స్నానం చేస్తే కుక్కను ముట్టుకున్నటువంటి దోషము పరిహారం కాదు. ఎంతటి విషయం చెప్పినాడు చూడండి. దష్టస్యతు స్మృత్యంతరే ప్రాయశ్చిత్తం. ఒకవేళ కుక్క కరిచినది అని అంటే దానికి స్మృత్యంతరంలో ప్రాయశ్చిత్తం చెప్పబడ్డది. వశిష్ఠుడు ఏమంటాడు అనంటే బ్రాహ్మణస్తు శునా దుష్టో నదీం గత్వా సముద్రగాం ప్రాణాయామశతం కృత్వా ఘృతం ప్రాశ్య విశుద్ధతి. కుక్క కరిచినది అని అంటే ఆ కరిచినటువంటి దోషం వీనికి తొలగిపోవాలి అని అంటే సముద్రంలో కలిసేటువంటి మహానదులలోకి వెళ్ళి స్నానం చేసి 100 ప్రాణాయామాలను చేసిన తర్వాత ఆవు నెయ్యిని తాగితే వాడు శుద్ధి పొందుతాడు. ఆంగీరసుడు ఏమంటాడు అనంటే బ్రహ్మచారి శునా దష్టః త్రిరాత్రేణైవ శుద్ధ్యతి. బ్రహ్మచారి ఒకవేళ కుక్క గరిచినది అని అంటే 3 రాత్రులతో వానికి శుద్ధత ఏర్పడుతుంది. గృహస్థువుకు 2 రాత్రులు, అగ్నిహోత్రునికి 1 రాత్రితో వానికి శుద్ధత అనేటువంటిది ఏర్పడుతుంది. అందులో నాభి కన్నా పైన గరిచినట్టయితే ఈ చెప్పినటువంటి ప్రాయశ్చిత్తాలు ద్విగుణం కావాలి. ముఖం యందు గనుక కలిసినట్టయితే త్రిగుణం కావాలి. శిరస్సు పైన కనుక ఒకవేళ కరిచినది అని అంటే చతుర్గుణం కావాలి అని ఈ విధంగా కుక్క కరవడం వలన వచ్చినటువంటి దోష పరిహారానికి ఇంత భయంకరమైనటువంటి ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి అనంటే ఈనాటి కాలంలో కుక్కలతో సహవాసం చేస్తూ కుక్కలను ముట్టుకుంటూ ఎటు వెళితే అటు కార్లలో బండ్లపైన కుక్కలను తీసుకుపోయేటువంటి సమాజము ఈనాడు
మనకు కనబడుతున్న సమయంలో ఈ సూత్రము అటువంటి వాళ్లకు ఎంత కష్టాన్ని కలిగిస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ప్రక్షాళ్యవాతం దేశమగ్నినా సంస్పృశ్య పునః ప్రక్షాళ్య పాదూచాచమ్య ప్రయతో భవతి. ఇది 17వ సూత్రం. ఇది కూడా కుక్కకు సంబంధించినటువంటి సూత్రమే అయ్యున్నది. ఏమంటూ ఉన్నాడు అనంటే శునాస్పృష్టం ప్రదేశం ప్రక్షాళ్యాగ్నిన. ఒకవేళ మన ఇంటిలో ఎక్కడైనా కుక్క ముట్టిపోయినది అని అన్న తర్వాత ఆ ముట్టిన చోటును కడిగి నీళ్లతో, ఆ కడిగిన చోట పాదవు కడిగిన తర్వాత కడిగినవాడు తన కాళ్ళను గడుక్కొని ఆచమనం చేసినట్టయితే అప్పుడు వాడు శుద్ధిని పొందుతాడు అన్నారు. శునాస్పృష్టం ప్రదేశం ప్రక్షాళ్య, కుక్క ముట్టుకున్నటువంటి చోటును నీళ్లతో కడిగి ఆ కడిగిన ప్రాంతాన్ని మళ్ళీ అగ్నితో తాపము చేసి అగ్నిని అక్కడ స్పర్శ చేయించి తాను కాళ్ళు కడుక్కున్నట్టయితే అక్కడ కుక్క ముట్టుకోవడం వలన ఏర్పడ్డటువంటి దోషము నివృత్తి అవుతుంది అన్నారు. ఇంతటి పనికిరాని మృగము కుక్క అనే విషయాన్ని గమనించాలి. ఈ విధంగా అనేక ధర్మాలను చెప్పుతున్నాడు. ఆచమనానికి సంబంధించిన విషయాన్ని చెప్పుతూ ప్రసక్తిగా వచ్చినటువంటి అనేక విషయాలను చెప్పుతున్నటువంటి ఈ ఆపస్తంభ మహర్షుల వారి ఆచమనానికి సంబంధించినటువంటి అనేక విషయాలను గురించి వచ్చే భాగంలో మనం విందాం. మహాదేవ.